రిరిరి నిజమై పపప పమమ రిరిరి సరిరి స. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే ఓ నాద ప్రియా. దా అందరికీ నమస్కారం. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం స్మిత సునీత. ఆట సినిమా నుంచి ఏలా చాలా చాలా బాగుంది. ఎల్లారీశ్వరి జమునారాణి కలిసి పాడుతున్నట్టు మళ్ళీ ఆ మజా తీసుకొచ్చారు ఇద్దరు కలిసి.
ఎక్సలెంట్. అసలు వెనకాల వీళ్ళు ఫాలోయింగ్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారు. చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. నీ ఎక్స్ప్రెషన్ నాకు నేను గమనిస్తున్నాను. ఆఖరణ ఇప్పుడిట్టా వచ్చేసింది, దాని ముందర ఏదో ఒక ఎఫెక్ట్ అంటావు, ఏంటది? ఇంతకంటే ఇంకా బాగా అన్నావు అప్పుడు. అది మజా వచ్చింది దాంట్లో, చాలా చాలా మజాగా ఉంది సార్. ఇలాంటి పాటలు వింటున్నప్పుడు మీకు మీ మామయ్య గారు గుర్తుకు రారా? ఆయన దేవరకొండ బాలగంగాధర తిలక్ చాలా చాలా మహానుభావులు. అమృతం కురిసిన రాత్రి, ఇవన్నీ వారి కలం నుంచి జారువారిన అమృతాలే చినుకులు. వారి మేనల్లుడు ఇతను. ఆ కవిత మీద పిపాస ఈయనకు ఉంది, అందుకనే మంచి మంచి పాటలు కూడా రాయగలిగారు ఈయన. ఈ మధ్య సినిమాల్లో దేంట్లో మీరు రాసింది పాట లేటెస్ట్గా? ఈ మధ్య శ్రీశ్రీ సినిమాకి సంగీతం చేసి ఒక 5 పాటలు రాశాను. మీరు రాసిన పాటలో మీకు ఇష్టమైన పాట ఒకటి ఏదైనా చదవగలరా? పుత్తడి బొమ్మన ఓ సీరియల్కి ఓ సాంగ్ రాశాను. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, ఎవరో తెలిసిందా నీకు ఏమే చిలకమ్మా, ఓ చిట్టి పావడ కట్టి పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది, ఎవరో కాదమ్మా చక్కని పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మ. ఎంత హాయిగా ఉంది పాట వినడానికి. ట్యూన్ పరంగా హాయిగా ఉంది, వ్రాతపరంగా హాయిగా ఉంది. చాలా చాలా సంతోషం. ది బ్యూటిఫుల్ గోల్డెన్ డేస్ వర్ మా ఇంట్లోనే నాకు ఒక మ్యూజిక్ హాల్ కట్టుకున్నాను నేను. దానికి కారణం, ఇన్స్పిరేషన్ ఎవరు అంటే, నేను బాంబేలో పాడడం మొదలెట్టిన తర్వాత ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అలాంటి ఒక మ్యూజిక్ది వాళ్ళు రికార్డ్ చేసుకోవడం, అది ముఖ్యంగా ఆడియో బొమ్మన్ దగ్గర ఎక్కువ చూశాను నేను. ఆయన రికార్డింగ్ థియేటర్ లాగానే మైక్లన్నీ పెట్టుకుని అక్కడ ఒక రికార్డిస్ట్ ఉంటారు, ఒక 1/4 ఇంచ్ ఫైల్లో ఆయన పాడుతూ ఉన్నవన్నీ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. అందులోంచి ఏదో సడన్గా వచ్చిన థాట్, అరే కొంచెం రివైండ్ చేసి మళ్ళీ ఏం పాడానప్పుడు అనడం, ఇవన్నీ కూడా నిజంగానే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా నేను కూడా తయారు చేసుకున్నాను. కానీ వీ ఎంజాయ్డ్ డూయింగ్ వర్క్. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి. మీరు ఇంతకుముందు అన్నా నేను చిన్నమూర్తి ఎందుకు అంటామని, నా దగ్గర 2 మూర్తులు పనిచేశారు. పెద్దమూర్తి అనేవాడు రెహమాన్ దగ్గర కుడిభుజంగా పనిచేస్తున్నాడు. ఆయన స్టార్ట్ చేసినటువంటి సంగీత పాఠశాలలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయడం ఇవాళ వచ్చి మన ఆడియన్స్లో కూర్చున్నారు. ఆయన పేరు శ్రీ ఆచార్యం షణ్ముఖాచారి గారు. కాకినాడలో ఎన్నో సంగీత కార్యక్రమాలు చేసేవారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఎందరో కళాకారులను సత్కరించారు. పల్లవించవా నా గొంతులో అన్న నేను పాడిన పాటలతోటి, ఇళయరాజా గారి పాటలు ఆమని పాడవి అనే శీర్షికలతోటి పుస్తకాలను సంకలనం చేశారు. మంచి మంచి పాటల సాహిత్యాన్ని పుస్తకాలుగా వేసిన వారు ఆయన. సంగీత సాహిత్య సమాఖ్య ద్వారా సినీ సంగీతానికి సాహిత్యానికి సేవ చేస్తున్నారు. మేము ఎప్పుడైనా నేను అనౌన్స్ చేయడంలోనో ఏదైనా తప్పైతే వెంటనే నాకు వాట్సాప్లోనో మెయిల్లోనో మెసేజ్ వస్తుంది, గురుగారు ఆ పాట రాసింది ఫలానా అన్నారు, ఆయన కాదండి వీరని. ఇలా పాటల పట్ల విపరీతమైన పిపాస ఉంది. సంగీతానికి సాహిత్యానికి ఆయన చాలా గౌరవం ఇస్తాడు, తల్లిదండ్రుల్లాగా చూస్తాడు. ధన్యవాదాలండి, నమస్కారం. గాడ్ బ్లెస్ యువర్ సర్వీసెస్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది